ఈ వీడియోలో కొన్ని దేశాలు వారి సైన్యానికి ఇచ్చే ట్రైనింగ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ అందరికీ ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. అలాగే ఈ వీడియోలో పాకిస్తాన్ తన మిలిటరీ ఫోర్సెస్ కి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుంది అనే విషయం గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే వీళ్ళెప్పుడూ కూడా మన ఇండియా మీద ఎలా దాడి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు మన ఇండియా మిలిటరీ ట్రైనింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start our today's episode. Number 1, 36 hours stress training camp for para commando. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే పారా కమాండో కోసం స్పెషల్ రిక్రూట్మెంట్ చేయడం జరగదు. పారా కమాండోస్ ని రిక్రూట్ చేయడానికి సైన్యంలో ఉన్న డిఫరెంట్ రెజిమెంట్స్ నుంచి కొందరు సైనికుల్ని సెలెక్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ చేసిన వారిని పారా కమాండో ట్రైనింగ్ క్యాంప్ కి పంపించడం జరుగుతుంది. అక్కడ ఈ సైనికులకి 3 నుంచి 4 నెలల బేసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత లాస్ట్ లో 36 hours స్ట్రెస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే 36 గంటలు జరిగే ఈ ట్రైనింగ్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారో వాళ్లకే పారా కమాండో అయ్యే అర్హత దక్కుతుంది. ఈ 36 గంటల స్ట్రెస్ ట్రైనింగ్ ని రాత్రి సమయంలో మొదలు పెడతారు. సరిగ్గా సైనికులు నిద్రపోయే సమయంలో అందర్నీ లైన్ లో నిల్చోవని ఆర్డర్స్ ఇస్తారు. అప్పటికి దాదాపు 1 వీక్ నుంచి ట్రైనింగ్ లో భాగంగా 1 లేదా 2 గంటలు మాత్రమే సైనికులు నిద్రపోయి ఉంటారు. అలా ఈ 36 hour ట్రైనింగ్ మొదట్లో సైనికులు పదే రూటీన్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే వాళ్లలో ఏదో ఒక సైనికుడు ఓటమిని ఒప్పుకుని ఈ ట్రైనింగ్ నుంచి పక్కకు తప్పుకుంటాడు, అప్పటి వరకు ఈ రూటీన్ ఎక్సర్సైజెస్ చేయడం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ సైనికులకు 30 కేజీల బ్యాటిల్ లోడ్ తో పాటు నెక్స్ట్ 2 గంటల వరకు కూడా కొండని ఎక్కాల్సి ఉంటుంది. అలా వీళ్లు 10 కిలోమీటర్ల వరకు ఆ 30 కేజీల వెయిట్ తో కంటిన్యూస్ గా నడవాల్సి ఉంటుంది. అలా ఈ 10 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీళ్లు వాళ్ల స్నేహితుల్ని భుజాలపై కూర్చోబెట్టుకుని నడవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒక పారా కమాండో తనతో పాటు ఉన్న సైనికుణ్ణి శత్రువుల దగ్గర వదిలి రాకూడదు. ఇప్పటి వరకు మేం చెప్పింది విని మీలో చాలా మంది భయపడిపోయి ఉంటారు. అయితే అసలైన సినిమా ఇప్పుడే మొదలవుతుంది. తర్వాత ఈ సైనికులకు 1.18 కిలోమీటర్లు ఉన్న సర్కిల్లో 3 రౌండ్లు వేయాల్సి ఉంటుంది. అలా ప్రతి రౌండ్ లో వాళ్లు మోసే వెయిట్ ని పెంచడం జరుగుతుంది. మొదటి రౌండ్ లో 30 కేజీల బ్యాటిల్ లోడ్, తర్వాత 7 కేజీల పర్సనల్ వెపన్స్ తో పాటు 20 లీటర్ల 2 జెర్రీ క్యాన్ తో సైనికుడు ఒక రౌండ్ వేయాల్సి ఉంటుంది. మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత రెండవ రౌండ్ లో 60 నుంచి 85 కేజీల వరకు బరువుండే ఒక ట్రక్ టైర్ ని బాడీకి కట్టుకుని ఈ రౌండ్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూడవ రౌండ్ లో ఒక పెద్ద చెక్క ముద్దును భుజాల మీద వేసుకుని ఈ రౌండ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ చెక్క ముద్దు బరువు 30 నుంచి 80 కేజీల వరకు ఉండొచ్చు. అలాగే ప్రతి రౌండ్ ని పూర్తి చేయడానికి కేవలం 1 గంట మాత్రమే సమయం ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ లో ఈ భాగాన్ని వెయిట్ షిఫ్టింగ్ అనంటారు. అలా సైనికులు ఈ ఘట్టాన్ని పూర్తి చేసిన తర్వాత 12 అడుగులు లోతున్న ఒక నీళ్ల ట్యాంక్ లో సైనికుడు కాళ్లు చేతులు కట్టిపడేస్తారు. ఈ ట్యాంక్ లో ఉండే నీరు ఎముకల్ని గడ్డ కట్టించేంత చల్లగా ఉంటుంది. అలా ట్యాంక్ లో ట్రైనర్ సైనికుడు బతకడానికి ఎంత ఆక్సిజన్ అవసరమవుతుందో అంతే ఆక్సిజన్ ని తీసుకునే విధంగా చేసి నీటిలో ముంచుతూ లేపుతూ ఉంటాడు. ఎందుకంటే ఒక సైనికుడు యుద్ధంలో ఎలాంటి ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ నైనా కూడా తట్టుకునే విధంగా ఉండడానికి ఇంత కఠినమైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ ట్రైనింగ్ లో ఫెయిల్ అయితే ఆ సైనికుడి యొక్క పారా కమాండో అయ్యే కళ అంతటితో ఆగిపోతుంది. అలా ట్రైనింగ్ లో ఇప్పటికే 16 గంటల సమయం గడిచిపోయి ఉంటుంది. ఆ తర్వాత సైనికులకు చూడ్డానికి మురికి నీటిలా ఉండే వాటర్ ని తాగడానికి ఇస్తారు. కానీ ఇది మురికి నీరు కాదు, ఒక జ్యూస్. దీంట్లో డీహైడ్రేషన్ సొల్యూషన్ మిక్స్ చేసి ఉంటుంది. అలా ఫిజికల్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అందులో సెలెక్ట్ అయిన సైనికులకు ఆపరేషనల్ టెక్నిక్ మరియు అబ్జర్వేషనల్ స్కిల్స్ మీద టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఆ టెస్ట్ లో వీళ్లు ఎంతవరకు చేసిన ఫిజికల్ ట్రైనింగ్ లో చుట్టుపక్కల ఏమున్నాయి, వేటిని అబ్జర్వ్ చేశారు అన్న క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అలా టెస్ట్ లో పాస్ అయిన వారికి ఒక మెడికల్ టెస్ట్ చేస్తారు. మెడికల్ టెస్ట్ లో పాస్ అయిన తర్వాత మళ్లీ 10 కిలోమీటర్ల లాంగ్ రన్ కి పంపించేస్తారు. తర్వాత దాదాపు 20 గంటల నుంచి ఆకలితో ఉన్న సైనికులకు ఎలాంటి టేస్ట్ లేని ఆహారాన్ని తినడానికిస్తారు. అలా ఆహారం తిన్న తర్వాత చాలా మంది సైనికులకు నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంకొందరైతే ఆల్రెడీ నిద్రపోతూ ఉంటారు. అలా నిద్రపోయిన సైనికుల్ని డిస్క్వాలిఫై చేసేస్తారు. తర్వాత నిద్రపోకుండా ఉన్న సైనికుల్ని 5 గంటల సేపు అడవిలో వదిలేస్తారు. దీని ద్వారా వాళ్ళ యొక్క కంబాట్ స్కిల్స్ ని టెస్ట్ చేస్తారు. అలా ఈ ఘట్టంలో పాస్ అయిన వారికి బురదలో వెపన్స్ తో పాటు పాకాల్సి ఉంటుంది. అలా దీంతో ఈ సైనికుల యొక్క
36 గంటల స్ట్రెస్ ట్రైనింగ్ పూర్తవుతుంది. అలా అన్ని టెస్టుల్లో పాస్ అయి చివరి వరకు ఉన్న సైనికులకు కమాండర్స్ యొక్క మెరూన్ క్యాప్ పెట్టడం జరుగుతుంది. నెంబర్ 2, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్, చైనా. చైనాలో పీపుల్స్ ఆర్మీ సైనికులు కూడా చాలా కఠినమైన ట్రైనింగ్ ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీళ్ళకి ట్రైనింగ్ లో ఒక భాగం వేరే దేశాలతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వీళ్ళకి ట్రైనింగ్ లో ఈ భాగం మాత్రం లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లా ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో ఈ సైనికులకు పాసింగ్ బాక్స్ గేమ్ గ్రానైట్ బాంబ్ తో ఆడాల్సి ఉంటుంది. అలా ఈ బాంబ్ బ్లాస్ట్ అయ్యేంత వరకు పాస్ చేసుకుని చివరి క్షణంలో విసిరేయాల్సి ఉంటుంది. మరి చైనా యొక్క ట్రైనింగ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నెంబర్ 3, గూర్ఖా బూట్ క్యాంప్. ఈ ప్రపంచంలో చావు అంటే అస్సలు లెక్క చేయని వాళ్ళు ఈ గూర్ఖా రెజిమెంట్ కి సంబంధించిన సైనికులు. మన ఇండియన్ మిలిటరీ మాజీ ఫీల్డ్ మార్షల్ అయిన సామ్ మానెక్షా ఏం చెప్పారు అంటే, ఈ ప్రపంచంలో ఎవరైనా చావు భయం లేదు అని చెప్తే ఒకటి వాళ్ళు అబద్ధం చెప్పి ఉండాలి, లేదా వారు గూర్ఖా సైన్యం అయి ఉండాలి అని చెప్తూ ఉండేవారు. ఈ గూర్ఖా సైన్యం మీద నమ్మకంతోనే వరల్డ్ వార్ 2లో ఆంగ్లేయులు హిట్లర్ తో పోటీ పడ్డారు. ప్రతి సంవత్సరం గూర్ఖా సైన్యం రిక్రూట్మెంట్ కోసం బూట్ క్యాంప్ ని ఏర్పాటు చేస్తారు. ఈ క్యాంప్ లో 10,000 కంటే ఎక్కువ మంది యువకులు పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళందరిలో ఒక 100 మందిని ట్రైనింగ్ కోసం సెలెక్ట్ చేస్తారు. అలా బూట్ క్యాంప్ కి సెలెక్ట్ చేసిన ఈ యువకులకు ఎన్నో టెస్టులు పెడుతూ ఉంటారు. ఈ టెస్ట్ లో పాస్ అయిన వారికి 25 కేజీల బరువుతో కొండ ప్రాంతాల్లో రేస్ పెట్టడం జరుగుతుంది. ఈ రేస్ లో పాస్ అవడం చాలా ఇంపార్టెంట్. అలా రేస్ లో సెలెక్ట్ చేసిన కొందరికి కొంత బేసిక్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్లీ ట్రైనింగ్ కోసం బేస్ క్యాంప్ కి పంపిస్తారు. అలా అక్కడికి వెళ్లిన తర్వాత వీళ్లు పూర్తి గూర్ఖా లాగా మారి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తారు. మీరనుకుంటూ ఉండవచ్చు, గూర్ఖా ఆర్మీ కేవలం ఇండియాలో మాత్రమే ఉండేది. కానీ కాదు, ఎందుకంటే ఈ గూర్ఖా ఆర్మీ అనేది నేపాల్ మరియు బ్రిటన్ లో కూడా ఉంది. నెంబర్ 4, వియత్నాం స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ క్యాంప్. వియత్నాం స్పెషల్ ఫోర్సెస్ పీపుల్స్ ఆర్మీ ఆఫ్ వియత్నాం కోసం పనిచేస్తాయి. ఈ సైనికుల యొక్క ట్రైనింగ్ ఒట్టి కాళ్లతో ముళ్ల కంచె మీద నడవడంతో స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైనింగ్ లో ఒక సైనికుడు ముళ్ల కంచె మీద పడుకుంటే మిగతా సైనికులందరూ అతని పైకి ఎక్కి ఆ కంచెని క్రాస్ చేస్తారు. ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సైనికుల్ని ఫిజికల్లీ స్ట్రాంగ్ గా తయారు చేస్తారు. దీంట్లో సైనికుల కాళ్లు, చేతులు మరియు తల మీద పేడ్స్ పెట్టి సుత్తితో పగలగొడతారు. తర్వాత సైనికుల్ని ఒక మేకుల బల్లపై పడుకోబెట్టి సైనికుడి బాడీ మీద బండరాయి పెట్టి దాన్ని ఒక సుత్తితో పగిలేంత వరకు కొడుతూ ఉంటారు. ఆ తర్వాత సైనికుల్ని నేల మీద పడుకోబెట్టి ఎత్తు నుంచి కత్తిని ఈ క్లిప్ లో మీరు చూస్తున్న విధంగా పడేస్తారు. కానీ ఆ కత్తి గుచ్చుకోకుండా బౌన్స్ అయిపోతుంది. అయితే ఈ ట్రైనింగ్ ను యూజ్ చేసే కత్తులు చాలా షార్ప్ గా ఉంటాయి. ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది వీళ్ల ట్రైనింగ్ ఎంత దారుణంగా ఉంటుంది అని. దీని తర్వాత సైనికుల్ని హెవీ వెయిట్స్ ని మోస్తూ గాజు పెంకలపై బేర్ ఫుట్ తో నడవాల్సిందిగా చెప్తారు. ఆ తర్వాత ఒక పెద్ద రాయిని సైనికుడి బాడీ మీద ఉంచి ఒక పెద్ద స్థుతితో మీరు వీడియో క్లిప్ లో చూస్తున్న విధంగా పగలగొట్టారు. అంతేకాదు, ఈ సైనికులు ఒక ఐరన్ రాడ్ తీసుకుని మెడకి పూర్తిగా చుట్టుకుంటారు. తర్వాత మళ్లీ ఆ రాడ్ ని విరిపించుకుంటారు. ఇలా ఇన్ని ట్రైనింగ్స్ పూర్తి చేసుకున్న తర్వాత వియత్నాం స్పెషల్ ఫోర్సెస్ సైనికుల శరీరం ఉక్కులాగా తయారవుతుంది. ఆ తర్వాత ఈ సైనికులు నీటిలో అలాగే దట్టమైన అడవుల్లో చాలా వరకు గడపాల్సి ఉంటుంది. వీటన్నిటిని తట్టుకున్న సైనికుల్ని వియత్నాం స్పెషల్ ఫోర్సెస్ లో రిక్రూట్ చేసుకుంటారు. నెంబర్ 5, స్పెషల్ సర్వీస్ గ్రూప్, పాకిస్తాన్. పాకిస్తాన్ ఎప్పుడూ ఇండియా మీద ఏదో విధంగా దాడి చేసి మనకి నష్టం కలిగించాలని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఈ రోజు మనం పాకిస్తాన్ యొక్క స్పెషల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ లాగానే పాకిస్తాన్ స్పెషల్ ఫోర్సెస్ చేరాలంటే చాలా కఠినమైన ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రైనింగ్ మొదట్లో 12 గంటల్లో 36 మైళ్లు మరియు 50 నిమిషాల్లో 5 మైళ్లు పరిగెత్తాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్నో రకాల వెపన్స్ యూజ్ చేసే విధానం గురించి ట్రైనింగ్ ఇస్తారు. అలా వెపన్స్ యూజ్ చేసే విధానంలో నైపుణ్యం సంపాదించిన తర్వాత వీళ్లకి అడవుల్లో మరియు నీటిలో ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అలా ట్రైనింగ్ లో భాగంగా సైనికులు ఎన్నో రోజులు ఆకలితో ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆకలిని తట్టుకోవడం కూడా ట్రైనింగ్ లో ఒక ముఖ్య ఘట్టం అని చెప్పొచ్చు. అవసరం వచ్చినప్పుడు యుద్ధంలో ఆకలితో ఉన్నా కూడా ఫైట్ చేసే విధంగా ఇలా ట్రైన్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.